హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. దీంతో పాటు తల్లి వందనం పథకానికి సంబంధించి మరొక భారీ గుడ్ న్యూస్ని కూడా తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. జూలై 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వారి తల్లుల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. దాదాపుగా 64,76,590 మంది విద్యార్థుల యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయల చొప్పున తల్లి కొందరు నిధులు జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందండి. మరి మనకి స్కూళ్ళల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ పేరెంట్స్ మీటింగ్ జరిగే సమయంలోనే ఈ డబ్బులను ఖాతాల్లోకి విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో ప్రతి విద్యార్థికి కూడా ఒక పథకం ద్వారా 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట. చెప్పినట్టుగానే గత సంవత్సరం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు 2026-2027 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి చేసిందండి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థుల కోసం వారి తల్లుల యొక్క ఖాతాల్లోకి ఈ నెల 22 నుంచి 24 ఈ 3 తేదీల్లో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అనమాట. దీంతో పాటుగా మరొక భారీ అప్డేట్ తీసుకొచ్చిందండి. ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకి కూడా యొక్క తల్లి వందనం పథకాన్ని వర్తింపచేయాలని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంగన్వాడీ కార్యకర్తల విషయానికి వస్తే కనుక దాదాపుగా 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఈ యొక్క ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇంట్లో ఒక పిల్లవాడికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు ప్రభుత్వం తరఫున తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ గత ఏడాది అమలు చేయడం జరిగిందండి. మళ్ళీ ఈ ఏడాది జూలై 22 నుంచి కూడా విద్యార్థుల కోసం వారి తల్లుల యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క తల్లి వందనం డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున తల్లి వందనం నిధులు జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి కూడా 15,000లో ఒక్కొక్కరి నుంచి కూడా 2,000 రూపాయలను పాఠశాల యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ఆ డబ్బుల్ని పాఠశాల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తారన్నమాట. రాష్ట్రంలో ఉన్న విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ 2,000 రూపాయలను ఉపయోగించడం అయితే జరుగుతుందండి. గ్రామీణ, గిరిజన అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు కూడా తల్లి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 62,860 మంది, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న 4,695 మందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం అనేది కలగబోతోందన్నమాట. తల్లికి వందనం పథకం పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి భరోసా అని చెప్పుకోవచ్చు. జూలై 22వ తేదీ నుంచి కూడా ఈ యొక్క నిధులు అనేవి ఖాతాల్లోకి జమ చేయడానికి సర్వం సిద్ధం చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా కొన్ని రకాల అర్హత ప్రమాణాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థికి ఒక ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉంచుకోవాలి. దీంతో పాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్గా ఉంచాలండి. అదేవిధంగా మరి ఇంకా ఎవరైతే కొత్తగా ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈసారి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంతో పాటుగా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తల్లి ఖాతాలో కాకుండా నేరుగా విద్యార్థి యొక్క ఖాతాలోనే డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన తల్లి మరి ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఒకసారి మనం చూసుకుందామండి. మరి ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న తల్లి ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలండి. మీ పిల్లవాడి రేషన్ కార్డులో నమోదై ఉండాలి. పిల్లవాడి రేషన్ కార్డులో నమోదైన తర్వాత తల్లి మరియు పిల్లవాడు ఇద్దరు కూడా కేవైసీలు కంప్లీట్ చేయాలి. మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి మీరు వేలిముద్రలాగా ఆధారంగా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతా అనేది ఉండాలండి. బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ సీడింగ్తో పాటు ఆధార్ సీడింగ్ కూడా చేసుకోవాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంకు ఖాతాకి లింకింగ్ అనేది చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆల్రెడీ గతంలో చేయించుకుని ఉన్నా కానీ మరొకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇవన్నీ డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఎన్పిసిఐ లింకింగ్ అనేది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా కనుక ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక మీరు వెంటనే బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి సంబంధించి ఈ డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాలో కాకుండా పిల్లల ఖాతాల్లోకే జమ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సిన విద్యార్థులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్లో మాత్రమే వాళ్ళు చదువుతూ ఉండాలన్నమాట. అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి. విషయాన్ని గమనించండి. చాలామంది ఇంటర్మీడియట్ అని చెప్పి హాస్టల్స్లో చదువుతూ ఉంటారు, వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి. అలాంటి పిల్లలకైతే వర్తించదనమాట. ఆంధ్రప్రదేశ్లో చదువుకునే పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనించండి. మరి ఈ నెల 22 నుంచి 24 ఈ 2 తేదీల్లో మరి మనకు డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. అదేవిధంగా కొత్త విద్యార్థులు ఎవరైనా ఉన్నా కానీ మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి రెండో విడతలో డబ్బులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. విద్యార్థి ఖచ్చితంగా 75% పైన ఈ యొక్క అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలంటే అలా అయితేనే వీరికి సంబంధించి డబ్బులు అనేవి ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట. ఇదండి ఆడబిడ్డ నిధి తల్లి కొందన పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.